ఎస్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు ఆభరణాలతో తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులను పట్టుకుని తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్నట్లు తెలంగాణ తల్లిని రూపుదిద్దారు. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు ఆభరణాలతో తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులను పట్టుకొని తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్నట్లు తెలంగాణ తల్లిని రూపుదిద్దారు. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు ఆభరణాలతో తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి. సంజన, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర సచివాలయం ఆవరణలో ఈ నెల 9వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే విగ్రహ ప్రతిమ ఉంటుందో విగ్రహ రూపం కొద్దిసేపటి క్రితమే విడుదల కావడం జరిగింది. ఇది గతంలో ఉన్న విగ్రహానికి కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది చూడడానికి. సో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి మనకు విగ్రహం కనిపిస్తూ ఉంది. తెలంగాణ తల్లి ఇప్పటికే రూపం చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, అదేవిధంగా మెడలో 3 ఆభరణాలు, కాళ్ళకు మెట్టెలు. ఈ విగ్రహం అయితే కాంగ్రెస్ నేతలు దీనిపై ఇప్పటికే చెప్తా ఉన్నారు. గతంలో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి భిన్నంగా ముఖ్యంగా తెలంగాణ తల్లి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రతిరూపాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ విగ్రహం ఉండబోతా ఉంది అని చెప్పి కూడా నిన్న కూడా మంత్రి కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో అది రాచరికపు పాలనను గుర్తు చేసే విధంగా ఉంది అని చెప్పి కూడా, అదేవిధంగా అంగు ఆర్భాటాలతో గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది నేతలు కూడా కామెంట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న విగ్రహం ఏదైతే కొత్తగా విడుదలైన విగ్రహం ఏదైతే రూపం కనిపిస్తూ ఉందో ఇది ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉంటుందని చెప్పి నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఈ విగ్రహాన్ని చూస్తే కూడా తెలంగాణలో ఒక సగటు మహిళ ఏ విధంగా ఉంటుంది, ఒక మాతృమూర్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా నేతలైతే ఇప్పటికే దీనిపై కామెంట్లు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో ముఖ్యంగా దొర అహంకారానికి గుర్తుగా కూడా గతంలో ఉండింది. ముఖ్యంగా అప్పటి ఎమ్మెల్సీ కవిత రూపం వచ్చే విధంగా కూడా గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు వాళ్ళు అని చెప్పి కూడా విమర్శలు ఉన్నాయి ఇప్పటికే. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన విగ్రహం రూపం ఏదైతే ఉందో ఇది తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. అయితే ఈ విగ్రహం 9వ తేదీన సాయంత్రము సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటికే ప్రజా విజయోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. 9వ తేదీ ఉత్సవాలు చివరి రోజు. అదేవిధంగా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా తెలంగాణ ప్రకటన కూడా వచ్చినటువంటి డిసెంబర్ 9వ తేదీన ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు ఉన్న ఆవరణలో ఆవిష్కృతం చేయబోతా ఉన్నారు. దీనికి ఇప్పటికే ఏర్పాటుకు సంబంధించి
సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి మొదటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోతా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాము గతంలో క్యాబినెట్లో తీర్మానం చేసిన నుంచి మొదలుకుంటే అక్కడ పనులు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయని ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రత్యేకంగా అక్కడ వాళ్ళతోటి పనిచేసే వాళ్ళతోటి మాట్లాడుతూ అక్కడ విగ్రహం ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని చెప్పేసి కూడా అవన్నీ కూడా మొదటి నుంచి ఆయన పర్యవేక్షిస్తూ వచ్చారు. సో ఇప్పటికే దాని యొక్క ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చాయి. విగ్రహాన్ని కూడా 2 రోజుల క్రితమే సచివాలయం లోపలికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఇంకా కవర్ అయితే కప్పి ఉంది, దాన్ని అన్వీల్ చేయనున్నారు 9వ తేదీన. సంజన అప్డేట్స్. రైట్ రాజు, సో మొత్తానికి సెక్రటేరియట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి తల్లి విగ్రహావిష్కరణ మొత్తానికి చేయనున్నారు కదా, సో దాంట్లో ఆ విగ్రహావిష్కరణ రోజు 9th డే రోజు అంటే ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏర్పాట్లన్నీ సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం ఏఐసీసీ నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ కానివచ్చు, రాహుల్ గాంధీ కానివచ్చు, ప్రియాంక గాంధీ కానివచ్చు, ఎవరైనా అందులోంచి ఒకరు వస్తారని చెప్పేసి కూడా మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు కూడా రావడం లేదని చెప్పేసి తెలిసింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఈ విగ్రహం యొక్క ఆవిష్కరణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి తోడు ఇప్పటికే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ను కూడా ఇప్పటికే ఇన్వైట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా బీజేపీ నుంచి ముఖ్యంగా రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి కానివచ్చు, అదేవిధంగా బండి సంజయ్ కావచ్చు, ఇద్దరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే ప్రభుత్వం కోరడం జరిగింది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ కోరడం జరిగింది. వాళ్ళు ఏ క్షణమైన అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి మేము ఇన్వైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం తరఫు నుంచి చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే సో ఎట్లాంటి రిప్లై అయితే ప్రభుత్వానికి రాలేదని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కొత్త తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అయితే ఇప్పటికే దానికి డిజైన్ కూడా పూర్తి కావడం జరిగింది. కొత్త విగ్రహం సచివాలయంలోకి తీసుకురావడం కూడా పూర్తయింది. ఇక ఆవిష్కరణ ఒకటే ఇక మిగిలి ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు రేపు అంటే 7, 8, 9 ఈ 3 రోజుల పాటు ఈ యొక్క ప్రజా విజయోత్సవాలు ఏవైతే ఉన్నాయో ప్రజాపాలన విజయోత్సవాలు సంవత్సరం చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా 3 రోజులు అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా ముఖ్యంగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో కానివచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. లక్షలాదిగా జనం వస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాము అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విగ్రహం ఏర్పాటు విషయంలో మరి ఇప్పుడు కొత్త విగ్రహం రూప్ అయితే బయటికి రావడం జరిగింది. సో మరి దీనిపై ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కానివచ్చు, అదేవిధంగా ఇతర ఎవరైతే తెలంగాణ వాదులు ఉన్నారో మరి వాళ్ళ నుంచి ఎట్లాంటి రిప్లై వస్తుందనేది వేచి చూడాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి విగ్రహానికి ఇది కంప్లీట్గా భిన్నంగా కనిపిస్తూ ఉంది. చూడడానికి గతంలో ఉన్న విగ్రహంలో చేతిలో బతుకమ్మ ఉంది, ఇందులో బతుకమ్మ లేదు. సో అట్లాంటి కొన్ని పోలికలు మరి ఎట్లాంటి డిఫరెన్షియేట్ చేస్తారు, సో దీన్ని ఏ విధంగా ప్రతిపక్షాలు చూస్తాయి సో అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎస్ రాజు, ఇటు ఈ నెల 9న సెక్రటేరియట్లో అంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు అంటే ఆల్ పార్టీలకు పిలిచే అవకాశం ఉందా? ఎస్, ఇప్పటికే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను అదేవిధంగా ఇటు అంటే మరో ప్రతిపక్షమైనటువంటి బీజేపీని ఈ 2 పార్టీల అపాయింట్మెంట్ పార్టీల కీలక నేతలు కలవడానికి ఇప్పటికే ఆ అపాయింట్మెంట్లు కోరడం జరిగింది. ఎందుకంటే బీజేపీ నుంచి రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలుగా ఇద్దరు అంటే మంత్రులుగా ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. దీనికి తోడు మరోవైపు కేసీఆర్, ఇక్కడ అందరు అట్రాక్షన్ మొత్తం ఇటు కేసీఆర్ పైన చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు ఈ యొక్క విగ్రహం పైన కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానిస్తూ ఉంది ఆయనను. ఇప్పటికే మీడియా ముఖంగా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ఉదయం కూడా కేసీఆర్ను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వేడుక ఏదైతే ఉందో ఇది ఒక పార్టీకి సంబంధించిన వేడుక కాదు. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరుపుకునే వేడుక. తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు అదేవిధంగా అందరూ జరుపుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సో ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఖచ్చితంగా కేసీఆర్ కూడా వస్తారు అని మేము ఆశిస్తున్నామని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ప్రభుత్వంలోని ఇతర పెద్దలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఒకవేళ
అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే ఖచ్చితంగా మేము వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తాము. 9వ తేదీ విగ్రహావిష్కరణకు రావాలి, ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మరి చూడాలి సో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందనేది. సో మరోవైపు బీజేపీ నేతలు ముఖ్యంగా అంటే బీజేపీ పార్టీలో ఎంపీలుగా గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతూ ఉన్నటువంటి బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి, ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డిలో అపాయింట్మెంట్ కూడా ఇంకా కూడా కన్ఫర్మ్ కాలేదు అన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.